ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమో త్రిదేవి త్రిమూర్తియే నమః. 2/1/2026 శుక్రవారం. రాశిచక్రం, గ్రహగతులు, దిన ఫలితములు. తొలుత మేషరాశి. తిథి బలము లేనందువలన పనులు కావు, ఆటంకములు కలుగును. శుక్రవారము మీకు తగినంతగా అనుకూలముగా ఉండదు. నక్షత్ర బలము అనుకూలముగా ఉన్నది. మధ్యాహ్నం 1:35 నుండి 3:35 వరకు మంచి సమయము. ఈరోజు మీరు దొడ్డిదారిలో పనులు జరుపుకొనుటకు ప్రయత్నిస్తారు. తదుపరి వృషభ రాశి. మీకు తిథి బలము అనుకూలముగా లేదు. వారఫలము మీకు అనుకూలముగా ఉన్నది. సంసారము, వ్యాపారం పైన దృష్టి ఎక్కువ పెడతారు. కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ధనము పలు రూపములలో ఖర్చు చేస్తారు. నేత్రముల రక్షణ అవసరము. నక్షత్ర బలము తక్కువగా ఉన్నది. శ్రమకు గురి అవుతారు. సాయంత్రం 3:35 నుండి 5:35 వరకు మీ పనులకు అనుకూలము. తదుపరి మిథున రాశి. తిథి బలము తక్కువగా ఉన్నది. పోయిన పనికి ఆటంకములు. దినఫలము బాగున్నది. వ్యాపారపరమైన అభివృద్ధికి ఉంటుంది, కానీ మనస్సు స్థిమితంగా ఉండదు. ఆరోగ్యపరముగా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోండి. నక్షత్ర ఫలము ఈరోజు మీకు లేదు. కుటుంబము, ఉద్యోగములో సమస్యలు. సాయంత్రం 5:35 నుండి 7:35 వరకు సమయము అనుకూలము. భార్య విషయంలో మౌనము ఉత్తమము. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు తిథి బలము లేదు, దినబలము లేదు, కాని వారితోటి కలవవలసి ఉంటుంది. అనవసర వ్యయము చేస్తారు. రోగాలు, అప్పులు చేయవలసి వస్తుంది. అనుకోని ఆటంకములు కలగవచ్చు. నక్షత్ర బలము బాగుంది. మంచి పనులకు ఖర్చు చేస్తారు. మనసుకు శ్రమ పెరుగుతుంది. సంసార సౌఖ్యము ఉండదు. రాత్రి 7:35 నుండి 9:35 వరకు మీ పనులు జరుగుటకు అనుకూల సమయము, అవకాశము ఉన్నది. దైవ దర్శనము, దైవనామము జపించుట ఉత్తమము. కోపము తగ్గించుకోండి. తమ్ముడు లేదా అన్నగారితో కలయిక లేదా సంభాషణలు ఉంటాయి. తదుపరి సింహరాశి. ఈరోజు తిథి బలము లేదు, అందువల్ల ఒక పూట మాత్రం పనులు జరగవు. దినఫలము కూడా బాగుగా లేదు. సంతాన విషయము, తల్లి విషయములో జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆలోచనలు ఫలించవు. మీరు అనుకున్నంత లాభము రాదు. రాత్రి 9:35 నుండి 11:35 వరకు మీకు అనుకూల సమయము కాదు. వ్యాపారంలో నష్టం రావచ్చు. దొడ్డిదారి ఆలోచనలు